మన దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులకు, సైనికులకు ఘన నివాళులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. చరిత్రను మార్చేసిన ఒక అద్భుతమైన కథలోకి ఈరోజు మనం అడుగుపెట్టబోతున్నాం. ఒక భారీ సామ్రాజ్యం సృష్టించిన అబద్ధపు కథనాలను కేవలం తన గణాంకాల ఆధారంగా తుత్తు నియలు చేసిన ఒక అద్భుతమైన గణితశాస్త్ర ప్రొఫెసర్ జీవితం ఇది. ఆయన చేసిన ఆ సంక్లిష్టమైన ఆర్థిక పోరాటం ఎలా సాగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక సాదాసీదా గణితశాస్త్ర ప్రొఫెసర్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యం ముందు నిలబడి వారి దోపిడీని అక్షరాల అంకెలతో సహా ఎలా నిరూపించగలిగారు? 19వ శతాబ్దపు అత్యంత పదునైన మేధావుల్లో ఒకరిగా పేరొందిన వ్యక్తి గురించిన అసలు ఘట్టం ఇక్కడే మొదలవుతుంది. చూడండి, సాక్షాత్తు మహాత్మా గాంధీగారే ఆయనను ఏమన్నారో. ఆయనే జాతీయవాద సృష్టికర్త. జాతీయవాదమనే పదం కూడా ఇంకా సరిగ్గా రూపుదిద్దుకొని ఆ రోజుల్లోనే జాతి మొత్తాన్ని ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఒక స్పష్టమైన వాదనను నిర్మించిన మేధావి ఆయన. ఈ మాట చాలు ఆయన స్థానమేంటో చెప్పడానికి. మరి ఈ అద్భుతమైన ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం ఆయన నేపథ్యం గురించి మాట్లాడుకోవాలి. ఆయనే దాదాబాయి నౌరోజీ. 1825లో నవసారిలో పుట్టిన ఆయన కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. ఒక పక్క ప్రొఫెసర్గా ఉంటూనే మరోపక్క లండన్ వెళ్లి స్వయంగా వ్యాపారం ప్రారంభించారు. విద్యారంగానికి, అంతర్జాతీయ వాణిజ్యానికి మధ్య ఆయన ఎలా వారధిగా నిలిచారో ఈ ప్రయాణం చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో మొట్టమొదటి భారతీయ ప్రొఫెసర్. ఆనాటి ఆయన కఠినమైన గణిత శిక్షణే భవిష్యత్తులో బ్రిటిష్ సామ్రాజ్యపు ఆర్థిక లెక్కలను ఆడిట్ చేయడానికి ఆయనను సన్నద్ధం చేసిందని చెప్పొచ్చు. ఒక సమస్యను చూసినప్పుడు కేవలం ఎమోషనల్ కాకుండా దాని వెనుక ఉన్న పక్కా గణాంకాలను విశ్లేషించే నైపుణ్యం ఆయనకు ఇక్కడే రూపుదిద్దుకుంది. సరిగ్గా ఈ గణిత మేధస్సే వలస పాలనలోని అసలు రంగును బయటపెట్టడానికి ఉపయోగపడింది. అదే ఆయన ప్రతిపాదించిన ప్రసిద్ధ సంపద తరలింపు సిద్ధాంతం. అయితే ఈ ఆలోచనకు బీజం ఎక్కడ పడిందంటే 1866 నాటి భయంకరమైన ఒరిస్సా కరువు. గ్రామీణ భారతదేశంలో ఏకంగా 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోవటం ఆయన్ని తీవ్రంగా కలిచివేసింది. పాలకులు చెబుతున్న సుపరిపాలనకు, ఇలా కళ్ళెనుటే కనిపిస్తున్న లక్షలాది మంది ఆకలి చావులకు మధ్య ఎక్కడో తేడా కొడుతోందని ఆయనకర్థమైంది. అక్కడే ఆయన శోధన మొదలైంది. అలా పుట్టిందే ఈ డ్రెయిన్ థియోరీ లేదా సంపద తరలింపు సిద్ధాంతం. అసలు అప్పటి పేదరికమనేది మన కర్మ కాదు, అదొక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న ఆర్థిక దోపిడీ అని ఆయన లెక్కలతో సహా తేల్చేశారు. పేదరికాన్ని కేవలం ఒక సామాజిక సమస్యగా కాకుండా ఒక పకడ్బందీ ఆర్థిక వ్యవస్థాగత లోపంగా ఈ సిద్ధాంతం కళ్లకు కట్టింది. ఆ దోపిడీ ఎంత భారీగా ఉందో తెలుసా? ఏకంగా 200 నుంచి 300 మిలియన్ పౌండ్ల సంపద. 1901లో ఆయన రాసిన పుస్తకంలో ప్రచురించిన ఈ అంచనా అందరినీ అక్షరాలా దిగ్భ్రాంతికి గురిచేసింది. కంటికి కనిపించకుండా మన దేశం నుంచి పోతున్న ఈ అపారమైన సంపదే ఆనాటి కరువు కాటకాలకు అసలు కారణమని ఆయన చాలా బలంగా వాదించారు. ఆయనేదో గాలిలో ఆరోపణలు చేయలేదు సుమా. పక్కా ఆధారాలతో ఒక 6 మార్గాల్లో మన సంపద ఎలా తరలిపోతోందో స్పష్టంగా వివరించారు. విదేశీ పాలన, వారి సైన్యానికి మన డబ్బుతో నిధులివ్వడం, స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో మన ఉద్యోగాలను దెబ్బతీయడం, ఇలా ప్రతి ఒక్క పాయింట్ను ఒక పటిష్టమైన నేరారోపణగా మార్చేశారు. ఇది ఎంత డీటెయిల్డ్గా ఉందంటే బ్రిటిష్ ప్రభుత్వం మన తలసరి వార్షిక ఆదాయం 27 రూపాయలు అని గొప్పలు చెప్పుకుంటే నౌరోజీ గారు కాదు, అది కేవలం 20 రూపాయలు మాత్రమే అని లెక్కలు వేసి మరీ నిరూపించారు. ఆ 7 రూపాయల వ్యత్యాసం ఈరోజు మనకు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఆ కాలంలో ఒక దేశపు వాస్తవ పేదరికాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ఆడిన నాటకం అది. అయితే ఈ వాదనను ఆయన కేవలం పుస్తకాలకే పరిమితం చేయలేదు. ఈ డేటాను పట్టుకొని ఏకంగా బ్రిటిష్ సామ్రాజ్యపు గుండెకాయ లాంటి వారి పార్లమెంట్లోనే అడుగుపెట్టి పోరాడాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ పరిస్థితులు అంత సులువుగా లేవు. అప్పటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ సాలిస్బరీ ఏమన్నారో చూస్తేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక నల్ల జాతీయుణ్ణి ఎన్నుకునే స్థాయికి బ్రిటిష్ ప్రజలు రాలేదంటూ ఆయనను బహిరంగంగానే అవమానించారు.
ఆనాటి సంస్థాగతమైన జాత్యహంకారం ఎంత తీవ్రంగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అడ్డంకులు ఎన్ని ఉన్నా సరే ఆయన వెనక్కి తగ్గలేదు. 1892లో జరిగిన ఎన్నికల్లో ఫిన్స్బరీ సెంట్రల్ నుండి ఆయన కేవలం 5 ఓట్ల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఒకసారి ఊహించండి, కేవలం ఆ 5 ఓట్లు ఒక దేశపు భవిష్యత్తును ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి ఎలా సరిపోయాయో. ఇక పార్లమెంట్లో అడుగుపెట్టగానే ఆయన చేసిన పని కూడా అంతే పవర్ఫుల్. తొలి బ్రిటిష్ ఇండియన్ ఎంపీగా బైబిల్ మీద కాకుండా తన పవిత్ర గ్రంథమైన ఖోర్దేహ్ అవెస్టాపై ప్రమాణం చేశారు. ఇది కేవలం ఒక లాంఛనం కాదు, ఆసియన్ల అస్తిత్వాన్ని, మన మత విశ్వాసాలను సగర్వంగా బ్రిటిష్ గడ్డపై చాటి చెప్పిన చారిత్రాత్మక మైలురాయి. కొన్నాళ్లపాటు ఆ వ్యవస్థలో ఉండి పోరాడిన తర్వాత ఆయన ఆలోచనా విధానంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. అదే న్యాయం అడగడం నుంచి స్వరాజ్యం అడిగే స్థాయికి చేరడం. ఒకసారి ఈ టైంలైన్ గమనించండి. మొదట్లో బ్రిటిష్ వారి న్యాయం మీద ఆయనకు నమ్మకముండేది. తర్వాత సిస్టమ్ను లోపల్నుంచే మారుద్దామని ఎంపీ అయ్యారు. కాని మెల్లగా ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి. 1906 వచ్చేసరికి ఈ వ్యవస్థను మనం రిపేర్ చెయ్యలేం, పూర్తిగా మార్చేయాల్సిందే అని ఆయనకు అర్థమైంది. ఒక డేటా ఆధారిత మితవాది ఎలా ఒక విప్లవాత్మక డిమాండ్ వైపు నడిచారో ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. చివరికి 1906లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పార్టీ లక్ష్యం స్వరాజ్యం అని ఆయన అధికారికంగా ప్రకటించారు. మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలే అనే బీజం గట్టిగా పడింది ఇక్కడే. భారతీయులు తమను తాము పాలించుకోవడానికి సిద్ధంగా లేరన్న విమర్శకుల నోళ్లు ఆయన తన తిరుగులేని తర్కంతో మూయించారు. ఆయన వేసిన ఈ పునాది, చేసిన పోరాటం కేవలం అప్పటికే పరిమితం కాలేదు. రాబోయే ఎన్నో తరాలకు, అణగారిన వర్గాల ఉద్యమాలకు అది ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచింది. ఆయన విజన్ ఎంత గ్లోబల్గా ఉందో చూడండి. మన సమస్యను కేవలం మన దేశానికే పరిమితం చేయకుండా 1904లో ఆమ్స్టర్డామ్లో జరిగిన సదస్సులో రోసా లగ్జంబర్గ్ లాంటి ప్రపంచ స్థాయి సోషలిస్టు నేతలకు భారతీయ రైతుల కష్టాలను వివరించారు. వలసవాదం అనేది కేవలం ఒక దేశ సమస్య కాదు, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులందరి సమస్య అని ఆయన చాటి చెప్పారు. ఒకే ఒక్క వ్యక్తి అంకితభావం ఎంత దూరం ప్రయాణించిందో ఇక్కడ గమనించండి. యువ గాంధీకి దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే మార్గనిర్దేశం చెయ్యడమే కాదు, ఆయన సొంత మనుమరాళ్లు సైతం స్వాతంత్ర్య ఉద్యమంలోకి దూకారు. ఇప్పటికీ ఆధునిక ఆర్థిక ప్రణాళికలకు ఆయనే స్ఫూర్తి. ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మీద ఇచ్చే అవార్డులు ఆ గొప్ప వారసత్వాన్ని మనకు గుర్తు చేస్తూనే ఉన్నాయి. చివరగా ఇదంతా చూశాక మనకు ఆలోచన రాకమానదు. 19వ శతాబ్దంలోనే వలసవాదపు ఆర్థిక దోపిడీని ఒక సామాన్య ప్రొఫెసర్ అంత పక్కగా నిరూపించగలిగితే ఆ చారిత్రక దోపిడీ తాలూకు భారం నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఇంకా ఎంతమేర ప్రభావం చూపుతోందంటారు? చరిత్ర కేవలం గతం కాదు సుమా, ఆనాటి గణితం ఇప్పటి మన ఆర్థిక అంతరాలను ఇంకా ఎలా శాసిస్తోందో మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమిది. జై హింద్.